గేమ్ చేంజర్ సినిమా పైన సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యంగా సోషల్ మీడియాను వాడుకునే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరగడంతో పాజిటివ్తో పాటు నెగిటివిటీని కూడా అంతే స్పీడ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. నెగిటివిటీని తట్టుకొని నిలబడడం చాలా కష్టమైపోతుంది. నిజం గడప దాటేలోపే అబద్ధం 60 ఇళ్లను చుట్టేసేస్తుంది. ముఖ్యంగా కోట్ల డబ్బులతో ముడిపడ్డ పెద్ద సినిమాల విషయంలో అయితే అది మరీను. లాస్ట్ ఇయర్ మహేష్ బాబు సినిమా గుంటూరు కారం సైతం కూడా ఈ ట్రోలింగ్ బారిన పడి విపరీతంగా లాస్ని ఎదుర్కొంది. ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ మీద చాలా పడింది. కొందరు కావాలని ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని నిర్మాత సైతం బాధపడ్డారు. అలాగే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అయితే ఈ ట్రోలింగ్కి బలైపోయింది. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ వంతు వచ్చింది. సినిమా బాగుందా బాగోలేదా అనే విషయం పక్కన పెడితే నెగిటివ్ ప్రచారం క్యాంపెయిన్ పెట్టి మరీ మొదలుపెట్టారు. ఒక్కసారిగా రామ్ చరణ్ యాంటీ ఫ్యాన్స్ అంతా కలిసి మూవీని ట్రోలింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అలాగే యాంటీ ఫ్యాన్స్ ముసుగులో మరికొందరు గేమ్ చేంజర్ ట్రోల్స్ చేస్తున్నారు. ఏ హీరో ఫ్యాన్స్ ఇలా చేస్తున్నారో చాలామందికి తెలుసు, కొంతమందికి తెలీదు. అయినా నోరు విప్పలేని పరిస్థితి. ఏదన్నా ఎవరైనా అంటే గతంలో మా హీరో సినిమాలో అప్పుడు మీరు కూడా ఇలానే చేశారు కదా అంటున్నారు. ఇవి చాలదన్నట్లు మొదటి రోజు హెచ్డి ప్రింట్లతో సినిమా ఆన్లైన్లో లీక్ అయిపోయింది. కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్, మీడియాలోని ఓ వర్గం అయితే గేమ్ చేంజర్ను డిజాస్టర్గా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మీడియా సంస్థ తన ఎక్స్ స్పేస్లో ట్వీట్ చేసింది. అది చాలా వైరల్ అయింది. గుంటూరుకు చెందిన డిస్ట్రిబ్యూటర్ హై బీపీ వచ్చి పడిపోయాడని, వెంటనే హాస్పిటల్లో చేర్పించారని సదరు మీడియా ఆ సంస్థ ట్వీట్ చేసింది. అయితే ఈ తప్పుడు ట్వీట్ ఆయనకు చేరింది. వెంటనే సదరు డిస్ట్రిబ్యూటర్ స్పందించాడు. చెప్పుతో కొడతా అంటూ ఫైర్ అయ్యాడు. కొంచెం గట్టిగానే టైప్లో వార్నింగ్ ఇచ్చాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళకి పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చావంటూ గుంటూరు డిస్ట్రిబ్యూటర్ మీద నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రెండవ రోజు నుంచి గేమ్ చేంజర్ వసూళ్లపైన నెగిటివ్ ప్రచారం ఎఫెక్ట్ పడింది. కానీ ఒక దగ్గర మాత్రమే ఈ సినిమాకి స్టడీ వసూలు దక్కుతున్నాయని చెప్పాలి. అదే హిందీ మార్కెట్లో. నార్త్లో గేమ్ చేంజర్కి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ఇంట్రెస్టింగ్గా 3 రోజులు కూడా అదే కొనసాగింది. దీంతో రానున్న ఇంకొన్ని రోజుల పాటు గేమ్ చేంజర్కి అక్కడ మంచి వసూళ్లు రానున్నాయని ట్రేడ్ అంటోంది. ఇక బాలీవుడ్లో ఈ జనవరి 23 వరకు సరైన సినిమాలు ఏమీ లేవు కాబట్టి అప్పటి వరకు హిందీ మార్కెట్లో మాత్రం గేమ్ చేంజర్కి పెద్దగా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఓ నెగిటివ్ వర్గం నెగిటివ్ ట్రోల్స్ పట్టుకొని ఉండడంతో ఇక్కడ కొంత ఎదురుదెబ్బ తగులుతుందని చెప్పొచ్చు.